నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీడియోలో కామన్ ఎమిటర్ చూసుకున్నాం. దీంతో కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రిలేషన్ బేస్ ఈజ్ కామన్ ఇన్పుట్ టర్మినల్ ఎమిటర్, అదే అవుట్పుట్ టర్మినల్ వచ్చేసి కలెక్టర్. ఇక్కడ చూసుకుంటే బేస్ అనేది గ్రౌండ్ ఉంటే అది కామన్ బేస్ అనమాట. ఇన్పుట్ వచ్చేసి ఎమిటర్, ఫస్ట్ ఇక్కడ ఉండేది ఇన్పుట్స్, ఇక్కడ ఉండేది అవుట్పుట్స్. మనం ఇన్పుట్ పవర్ ఇచ్చేనే కదా మనకు కరెంట్ అనేది జనరేట్ అయ్యి ఫ్యాన్స్ అన్నీ అనేది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనేది ఆన్ అవుతాయి. దాన్ని అవుట్పుట్ అంటాం. కలెక్టర్ వచ్చేసి అవుట్పుట్, ఇది వచ్చేసి ఇన్పుట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని డయాగ్రామ్ చూసుకుంటే చూడండి, ఇది బేస్, ఎమిటర్, కలెక్టర్ కదా. ఇక్కడ ఈ ఎమిటర్కి కరెంట్ అదే యాంపియర్స్, వోల్ట్ మీటర్ అనేది ఇస్తాం. నెక్స్ట్ కలెక్టర్కి యామ్మీటర్, వోల్ట్ మీటర్ అనేది ఇస్తాం. నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఇన్పుట్కి ఇస్తాం, అవుట్పుట్కి ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆర్పిఎస్ వచ్చేసి విసిసి, ఎందుకంటే కలెక్టర్కి ఉంది కాబట్టి. నెక్స్ట్ అలానే ఎమిటర్కి ఉంది కాబట్టి విఈఈ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వోల్టేజ్ అనేది నేమింగ్ ఎలా ఇచ్చినామంటే బేస్కి, ఎమిటర్కి రెండు దాంట్లో మిడిల్లో ఉంది కాబట్టి విబిఈ. అది ఇక్కడ కూడా సేమ్, కలెక్టర్కి, బేస్కి రెండు దాంట్లో మిడిల్లో ఉంది కాబట్టి విసిబి. నెక్స్ట్ వచ్చేసి ఐఈ, నెక్స్ట్ వచ్చేసి ఐసి, ఎందుకంటే ఇది ఎమిటర్ కాబట్టి ఐఈ, ఇది సి కాబట్టి కలెక్టర్ కాబట్టి ఐసి. నెక్స్ట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి దేనికి మధ్యలో ద గ్రాఫ్ బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్ విబిఈ అండ్ ఇన్పుట్ కరెంట్ ఐఈ బై కీపింగ్ విసిబి కాన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ ఏంది, ఇది కదా ఇన్పుట్ అంటే ఐఈకి, విబిఈకి. ఇక్కడ ఇది చేసేటప్పుడు అవుట్పుట్లో ఉన్న ఈ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదే వచ్చేసి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ద గ్రాఫ్ బిట్వీన్ అవుట్పుట్ వోల్టేజ్ విసిబి, అవుట్పుట్ కరెంట్ ఐసి బై కీపింగ్ ఇన్పుట్ టు కరెంట్ ఐఈ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్పుట్లో ఉన్న ఈ అవుట్పుట్లో ఉన్న ఐసి, విసిబి అనేది గ్రాఫ్లో ఉంటాయి. అది చేసేటప్పుడు ఈ ఇన్పుట్లో ఉన్న ఐఈ అనేది కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, అవుట్పుట్లో ఉన్న విసిబి, ఐసి అనేది గ్రాఫ్లో ఉంటాయి, ఐఈ అనేది కాన్స్టెంట్లో ఉంటుంది. ఇది కూడా అదే రాష్ట్రం. ద గ్రాఫ్ బిట్వీన్ అవుట్పుట్ వోల్టేజ్ విబిఈ అండ్ అవుట్పుట్ కరెంట్ ఐసి బై కీపింగ్ ఇన్పుట్ కరెంట్ ఐఈ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ట్రాన్సిషన్ పారామీటర్స్ అనేవి ఎలా వస్తాయి, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్, ఫార్వర్డ్ కరెంట్, రివర్స్ వోల్టేజ్ గెయిన్ అనేవి 4 ఉంటాయి. అదే ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటే V=IR ఫార్ములా అని మనకు తెలుసు, ఓమ్స్లా. మనకు ఆర్ కావాలంటే ఫార్ములా ఏంది, V/I. ఈ ఐ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడికి వచ్చేది డివైడ్ బై వస్తుంది. R=V/I కదా, V/I. ఇక్కడ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇన్పుట్లో ఉన్న వోల్టేజ్, అదే ఇన్పుట్లో ఉన్న కరెంట్ అనేది చూద్దాం. ఇన్పుట్లో ఉన్న వోల్టేజ్ ఏంది, విబిఈ, అదే కరెంట్ ఐఈ, అంటే VBE/IE. VBE/IE అనేది ఇన్పుట్ ఇంపిడెన్స్. నెక్స్ట్ అవుట్పుట్ అడ్మిటెన్స్ అనేది రివర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ V/I ఉంటే ఇక్కడ అడ్మిటెన్స్ వచ్చేసి I/V. అంటే ఇక్కడ అవుట్పుట్ అడ్మిటెన్స్ ఉంది కాబట్టి అవుట్పుట్లో ఉన్న కరెంట్, అవుట్పుట్లో ఉన్న వోల్టేజ్ అనేది రాస్తాం. అవుట్పుట్లో ఉన్న కరెంట్ ఎంత, ఐసి, విబిఈ, IC/VBE అనేది ఉంటుంది చూడండి, IC/VBE. ఇక్కడ ఐఈ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఈ గ్రాఫ్లో చూసుకుంటే ఏం కాన్స్టెంట్, అవుట్పుట్లో ఐఈ అనేది కాన్స్టెంట్. అదే ఇన్పుట్లో అయితే విసిబి అనేది కాన్స్టెంట్, అదే ఉంటుంది. ఇక్కడ విసిబి అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఎందుకంటే అవుట్పుట్లో వచ్చేసి ఐఈ అనేది కాన్స్టెంట్. అదే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ ఎంత, మీకు ఇందా చెప్పినా కదా, అవుట్పుట్ అంటే ఇది లాస్ట్లో ఉండేది, ఇన్పుట్ అనేది ఇది. అవుట్పుట్ కరెంట్ ఎంత, ఐసి, అదే ఇన్పుట్ కరెంట్ ఎంత, ఐఈ, అంటే IC/IE అనేది ఉంటుంది, IC/IE ఉంది. ఇక్కడ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఫార్వర్డ్ కరెంట్ అనేది ఫస్ట్ ఇన్పుట్లోనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఉంది కదా, రివర్స్ వోల్టేజ్ గెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది కూడా అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజే ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి అంటే V ఇన్పుట్ బై V అవుట్పుట్, అంటే ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే రివర్స్ కాబట్టి. ఇన్పుట్ వోల్టేజ్ ఏముంది, VBE, అదే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి VCB, VBE/VCB. ఇక్కడ
రివర్స్ కాబట్టి ఐఈ అనేది కాన్స్టెంట్, ఇలా సెకండ్లో ఏది వస్తే అదే వస్తుంది. ఇక్కడ ఫస్ట్లో ఏమొస్తే అది విబిఈ అనేది ఈ ఫార్వర్డ్ కరెంట్లో వస్తుంది. ఇలా మనం ట్రాన్సిషన్ పారామీటర్స్ అనేటి ఈ సిబి కాన్ఫిగరేషన్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇన్పుట్కి అవుట్పుట్కి దాని గ్రాఫ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. దాని యొక్క డెఫినేషన్ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.